వదిన ఆ ఉద్దేశంతో అనలేదు. చూడు భూమి, ఏ ఉద్దేశంతో అన్నా ఎటు తిరిగి నీ వల్ల మాత్రం నేను మాట పడక తప్పట్లేదు. అరే, మనం భార్యాభర్తలుగా మెలగాల్సిన టైంలో అలా ఉండకుండా పూర్తిగా నువ్వు కుటుంబ భారం మొత్తం ఒక్కదానివే మోస్తున్నట్టుగా భుజాన వేసుకొని ప్రతి చిన్న విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలేఖ్య వల్ల ఎలాగైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో నీ వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్సే వస్తున్నాయి. మాధవ్, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను మీలాగా అలేఖ్య చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ పోవడం నా వల్ల కాదు. నా ముందు ఏ తప్పు జరిగినా ఆ తప్పుని నేను ఖచ్చితంగా నిలదీస్తాను. అరే, 10 కోట్లకి మొగు నమ్ముకున్న భార్యకి పీటల మీద కూర్చొని వ్రతం చేసుకోవడానికి ఏం రైట్స్ ఉంటాయి? చూడు భూమి, ఇది జీవితం. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. పోరాడాల్సిన సమయంలో పోరాడాలి. కానీ ఇంటికి పెద్దవాడు అన్నయ్య ఉండగా ఇదంతా అన్నయ్య బాధ్యత. గెలుపు మన మీద కాదు ఆధారపడి ఉన్నది, అన్నయ్య మీద ఆధారపడింది. గెలుపంటే ఈ వ్రతం అసలు జరగాలా లేదా అనేది ఆయన ఆలోచించాలి. అంతేకాని జీవితాన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం నీకు లేదు. రే మాధవ్, ఈ భారాన్ని ఎవరు మొయ్యాలో వాళ్లే మోస్తారు. రైటే, నువ్వన్నట్టే రాఘవే మోస్తాడు. కానీ ప్రతిదానికి వాడే వచ్చి సమస్యను పరిష్కరించాల్సిన అవసరమేం లేదు. మీరెక్కడ సమస్యను పరిష్కరిస్తున్నారక్క? సమస్యను ఇంకా పొడిగిస్తున్నారు కదా. అమ్మా నాన్న వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు కదా. అక్క, నువ్వు కూడా భూమిలాగే మాట్లాడుతున్నావు అక్క. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను కూడా ఫస్ట్ వద్దనుకున్నానక్క. కానీ చెప్తే విననప్పుడు నేను వదిలేయటం తప్ప చేసేదే ఉంది. మాధవ్, మంచి పనులు చేయకపోయినా చెడు మాత్రం చేయకూడదు కదా. బతుకంతా ఇలా గొడవలతోనేనా? అలేకేమో తప్పు చేస్తే దాని ప్రతిఫలమేమో మానసికంగా మనం అనుభవించాలా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? చూడు భూమి, ప్రతిరోజు మనం తెలుసో తెలియకో మాటల ద్వారా ఇంట్లో విషయాన్ని పెద్ద చేస్తున్నాం. ఆమె ఏం చేస్తుందో ఆమె మనసుకే వదిలేయండి. ఇప్పుడు మన దగ్గర మాట్లాడే హక్కు ఉందని, శక్తి ఉందని అనుకుంటే ఆమె అందరినీ ఫూల్స్ చేసి పక్కన పెడుతుంది. అయినా సరే ఆమె వదిలిపెట్టడం లేదు. నేను చెప్పేది ఏంటంటే తన జోలికి మనం వెళ్లకుండా ఉంటే బాగుంటుంది భూమి. ఇంతకంటే నేను ఎక్కువేమీ చెప్పలేకపోతున్నాను భూమి. చూడు భూమి, వీళ్ళందరూ కూడా సమస్యను వదిలేసి ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఈగోకి తీసుకుని విషయాన్ని ఇంత పెద్దది చేస్తున్నారు. నువ్వు దీని గురించి ఏం బాధపడుకో. సార్, మీరు అలెక్కేని ఒక క్లయింట్లా చూడట్లేదు, పర్సనల్గా చూస్తున్నారు. నిజమే కదా? తను క్లయింట్గానే వచ్చింది, ఇవాళ పర్సనల్ అయింది. నీకొచ్చిన నష్టం ఏంటి? అది కాదు సార్, ఆమె వల్ల అనవసరంగా మీ డబ్బు వృధా అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. విషయం ఏమీ తేలట్లేదు కదా. ఇలాంటి కేసుల్ని కొన్నిటిని మధ్యలోనే వదిలేస్తే వచ్చిన నష్టం ఏంటి సార్? దానివల్ల లాభమే ఉంటుంది కదా. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను కూడా బానే చూసుకుంటున్నాను కదా. తను బయట నుంచి వచ్చి ప్రాబ్లం చెప్పుకుంటోంది. నువ్వెప్పుడు నా పక్కనే ఉన్నావు కదా ప్రియా. నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఏ ఉద్దేశంతో ఉన్నానో
నీకు ఆల్రెడీ తెలుసు కదా. తెలిసినప్పుడు సైలెంట్గా ఉండడం నేర్చుకో. చచ్చా, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్రతంలో ఆ సుహాసిని పీటల మీద కూర్చోబెట్టేదే లేదు. ఓ, అంటే టాపిక్ ఇంకా ఆ వ్రతానిదా? ఆ వ్రతం మీద కూర్చునే ఆ సుహాసినికి అలేఖ్యకి సంబంధించిందన్నమాట. రాజా, ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడేమో పూజ చేసుకోవాలని నేను చెప్పాను కదా, కానీ నువ్వింతవరకు ఏమీ చేయలేదు. ఏదో చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను అడిగితే గాని స్పెషల్గా చెయ్యవా? చూడలేఖ్య, దేవుడి దగ్గరికి భక్తుడొచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అని 100 కోరికలు కోరతాడు. అతనేం కోరబోతున్నాడో ఆ భగవంతుడికి ముందే తెలియదంటావా? భగవంతుడికి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు. అలాంటప్పుడు అతని దగ్గరికి వచ్చి